మనందరం ఇక్కడ ఏకత్రితమై అందరం ఒక మంచి నటి, మంచి నిర్మాత, మంచి గాయని, ఒక మంచి స్టూడియో అధినేత, వీటన్నిటిని మించి మంచి వ్యక్తి, వారిని గురించి సంస్మరించుకోవడం ఒక మంచి కార్యక్రమం అని చెప్పి నేను భావిస్తున్నాను. 101 సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని ఏ విధంగా చూసినా పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన ఆమె తెలుగు సినిమా ప్రారంభ దశ నుంచి స్వర్ణయుగం ఈరోజు ప్రపంచ స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది. ఇంతవరకు కూడా ఆమె దానికి ఒక ప్రత్యక్ష సాక్షిగా ఉండి మనకందరికీ కొంత ఆదర్శంగా ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రముఖ నటిగానే కాకుండా ఒక నిర్మాతగా ఉండి, స్టూడియో అధినేతగా ఉండి, గాయనిగా ఉండడం అవుతుందో ఆల్ ఇన్ వన్ అన్నట్టుగా ఆయా అన్నింటిలో పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. దాంతోపాటు మనందరికీ సంతోషం కలిగించే మరొక విషయం ఏంటంటే మనందరి యొక్క ఆంధ్రుల యొక్క అభిమాన నటుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ సినిమా రంగానికి పరిచయమైన ఆ మన దేశం చిత్రానికి కూడా ఆమె నిర్మాత కావడం చాలా గొప్ప విశేషం. నాటకాల్లో ఇందాక మనకు చెప్పారు, అందువల్ల నేను ఎక్కువగా చెప్పను. చాలా చక్కగా తక్కువ సమయంలో అయినప్పటికీ కూడా మంచి ఆడియో విజువల్ను ఆమె సమగ్ర జీవితాన్ని గురించి మనకు అందించే విధంగా చాలా చక్కగా మన ముందు ప్రదర్శించారు. మరి బాలనటిగా మొదలై ప్రముఖ దర్శకుడైన పుల్లయ్య గారు తెరకెక్కించిన సతీ అనసూయ సినిమా రంగానికి చేరువై మరి ఈ కచ్చ దేవయాని చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సినిమాల్లో నటించి ప్రజాభిమానాన్ని సంపాదించారు. అప్పట్లో చెప్తూ ఉంటారు, అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి కథానాయిక కూడా కృష్ణవేణి గారి గురించి చాలామంది చెప్తూ ఉంటారు. వారి నటన అత్యద్భుతం, వారి డైలాగ్స్ చెప్పే విధానం అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సినీ రంగంలో వారు అందించిన సేవలకు రఘుపతి వెంకయ్య గారి అవార్డు ఇవ్వడం కూడా సముచితంగా ఉంది. ముఖంలోనే హావభావాలను వెలికిస్తుంది. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుందని ఈనాటి సినిమా రంగంలో ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు అందరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, అనుసరించాల్సింది ఆ ముఖంలోని హావభావాలతోనే సందేశాన్ని ఇవ్వడం, ప్రజలను సంతోషపడడం అది చాలా గొప్ప విషయం. కొద్దిమంది మాత్రమే ఆ విధంగా చేయగలరు. మనం కృష్ణవేణిలో రామారావు గారు, అలాగే నాగేశ్వరరావు గారు, తర్వాత మన ముందునంటే అప్పుడు మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా సినిమాల్లో ఒక ఉన్నత ప్రమాణాలు పాటించారు. అందుకని నాకు కృష్ణవేణి గారు నేను వ్యక్తిగతంగా కలిశాను. జమున గారికి అవార్డు ఇస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా రావాలని జమున గారు నన్ను కోరితే అప్పుడు ఆమెను కలుసుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత మన విజయవాడలో అది ఆఖరి సభలో కూడా పాల్గొనే అవకాశం కూడా లభించింది. ఉన్నత ప్రమాణాలు, సంస్కారవంతమైన యొక్క నటన, దాంతోపాటు మంచి పాటలు శ్రావ్యమైన, అదేవిధంగా వాటి ద్వారా కూడా మంచి సందేశం, మానసిక ఉల్లాసం కలిగించే విధంగా నటించడం అవుతుందో అది చాలా గొప్ప విషయం. నేటి నటులు తెలుసుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు సినిమాలో చూస్తున్నాను, మామూలుగా ఎప్పుడు చెప్తూ ఉంటాను, అప్పుడు సినిమాలో తాకకుండానే శృంగారం పలికిచ్చేవాళ్ళు. ఇప్పుడు తాకినా, పీకినా, గోకినా మనకు ఆ భావన కలగడం లేదు. సినిమా ఎందుకు ఇలా తయారైపోయింది, ఈ పరిస్థితి మనం ఎందుకు వెళుతున్నాం? తర్వాత సంభాషణలు సంతోషకరంగా, శ్రావ్యంగా ఉండేవి. ఇప్పుడు సంభాషణలు డబల్ మీనింగ్ పెడితే కానీ, పొత్తూరు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడ, వారు మంచి రచయితలు అనుకోండి. కొత్తగా రచనలు చేసేవాడికి నా సలహా ఏంటంటే డబల్ మీనింగ్ పెట్టబడలేదు.
మామూలు మీనింగ్ వచ్చి అసలు మీనింగ్ ఉండేట్టుగా చూడండి చాలు, ఒక అర్థం ఉంది. ఇప్పుడు డబుల్ మీనింగ్ పెట్టి వ్యంగ్యమైనటువంటి యొక్క పదజాలాన్ని ఉపయోగించి, వ్యంగ్యం జీవితంలో ఒక భాగం, నేను కాదన్నా, కానీ వ్యంగ్యం మరీ మితిమీరితే ఏమవుతుందో కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత బూతు మాటలు వాడితే కానీ జనం హర్షించరు అని తప్పుడు అభిప్రాయం జనంలో కలిగిపోయింది. నేనేమంటున్నానంటే దానికి ఆ మధ్య వచ్చిన సీతారామయ్య గారి మనోరాలు, లేకపోతే రామోజీరావు గారిని నిర్మించినట్టే అనేక సినిమాలు, మనకి ఇలాంటి సినిమాలన్నీ మనకి మానసిక ఉల్లాసాన్ని కలిగించాయి, చాలా రోజుల పాటు నడిచాయి, ప్రజల యొక్క నాలుకల్లో నిలబడిపోయాయి. ఈ తరం కూడా ఇంకా చెప్పుకుంటున్నారు. నటన, సంభాషణ, ఆ తర్వాత దాంట్లో ఉండే వైదుష్యము, దాంతోపాటు ఇచ్చే సందేశం, ఇవన్నీ కలిస్తే మంచి సినిమా అవుతుంది. అలాంటి మంచి సినిమాలో నటించిన మంచి నటుని గురించి, మంచి సినిమా నిర్మించిన, మంచి పాటలు పాడిన ఒక గాయని గురించి మనం ఇవాళ స్మరించుకుంటున్నాం. అందుకని యువతరం ఈ పద్ధతులను గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఈ ముఖంలో హావభావాలు పలికిస్తూ జనాన్ని సంతోషపరిచే విధానం ఏతుందో అది చాలా ముఖ్యం. సినిమా అంటే కేవలం వ్యాపారం కాదు, అది ఒక కళాత్మక సందేశం. సినిమా అంటే ప్రజలకు ఒక మంచి విషయాన్ని తెలియజేయడం. పాత రోజుల్లో కూడా విలన్లు ఉండేవాళ్ళు, ఫైటింగ్ ఉండేది, విలన్ కొద్దిగా ఊగినట్టుగా ఊగేవాడు, ఆఖరిని విలన్ అంతమయ్యేవాడు, లేకపోతే తగిన గుణపాఠం అయ్యేది, రాజమండ్రి సెంట్రల్ జైలుపై వెళ్ళేవాడు. ఇప్పుడు అట్ట కాదు, విలన్ నెగటివ్ క్యారెక్టర్ హీరో చేస్తారు, చాలా తప్పు. నటన బాగా చేయడం వేరు, కానీ క్యారెక్టరైజేషను స్మగ్లర్లనో, దేశద్రోహులనో, లేకపోతే సమాజంలో ఉండే తప్పుడు విధానాలు పాటించేవాళ్ళనో మనం హీరోయిజం, అది హీరోయిజం అనిపిస్తుంది, చేయకూడదు. అలాంటి ఆదర్శాన్ని పిల్లల ముందు పెట్టకూడదు. మంచిగా ప్రమాణాలు పాటించాలి, మంచి కథ సంవిధానం దానికి ఉండాలి. అంతేగాని సినిమాకి పోయి వస్తే అబ్బా ఎందుకు వచ్చేవాడు బాబు ఆయన తలనెప్పే సినిమా పూర్వం పోయేది, తర్వాత తలనెప్పే చెప్పిన బాధపడుతుండేది. ఆ పరిస్థితి ఆవిడ జుగుప్సాకరమైన అశ్లీలమైన పదజాలాలు కానీ సన్నివేశాలు కానీ సినిమాలో ఉండకూడదు. శృంగారం ఇంకా పండించవచ్చు. రామారావు గారు ఎన్ని సినిమాల్లో శృంగారమైన నటన మనకు అందించారు, మనకు చూపించారు, కానీ జుగుప్సాకరంగా లేదు, అశ్లీలంగా లేదు. అలాంటి పద్ధతిని అందరూ పాటించే ప్రయత్నం చేయాలా. వెగటు కలిగించే ఏదైనా తినాలంటే రుచిగా ఉండాలి, తీయగా ఉండాలి. మరి వెగటు కలిగించింది అనుకోండి, వెగటేసిందబ్బా అని అంటారు మామూలుగా. వెగటు కలిగించే సన్నివేశాలు, ద్వంద్వార్థాలు ఉండేట సంభాషణలు ఇవి లేకుండా చూసుకోవడం మంచిది. అవి లేకపోయినా సినిమా విజయవంతం అవుతుంది చెప్పని సందర్భంగా మనం చేస్తూ, అలాగే హాస్యం కూడా, హాస్యం జీవితానికి చాలా అవసరం. కొంత హాస్యం జీవితంలో ఉండాలి మామూలుగా. నేను మాట్లాడుతూ కూడా చెప్తూ ఉంటాను మామూలుగా, ఎందుకంటే హాస్యం లేకపోతే అది పరిపూర్ణం కాదు, లైట్గా ఉండాలి కాస్త. కొంత మనం మాట్లాడే మాటల్లో గంభీరత్వము, సందేశంలో ఔన్నత్యము, సంస్కారవంతమైన వ్యవహారం, వీటన్నిటితో పాటు కాస్త జనాన్ని లాలించాలంటే దానికి కొంత హాస్యం కూడా అవసరం. కానీ ఆ హాస్యం కూడా వెగటి పుట్టించేదిగా ఉండకూడదు. నేను ఎవరినో దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పడం లేదు. నటుడుగా కూడా, హాస్య నటుడుగా ఉండేవాడు కూడా చక్కని హావభావాలతో, చక్కని సంభాషణలతో, మంచి అర్థాన్ని కలిగించే వీటితో జనాన్ని సంతోషపెట్టవచ్చు, మంచి అలసట తీసుకోవచ్చు. నేను మామూలుగా ఈ చిన్న పల్లెటూరులో పుట్టి రైతు కుటుంబంలో ఉండి రాజ్యాంగంలో 10 దాకా వెళ్ళాను. వెళితే నేను కూడా జీవితంలో మాట్లాడేటప్పుడు కాస్త లైట్గా ఉండేట్టుగా, ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పరిస్థితి మారింది. ఇంతకు ముందు లాగా నేను ఇప్పుడు గంభీరంగా 1 గంట 2 గంటలు ఉపన్యాసం వేస్తా ఉంటే వినేవాళ్ళు తగ్గిపోయారు. అటెన్షన్ స్పాన్ అంటారు దాన్ని, అది కూడా బాగా తగ్గిపోయింది. అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న సమయంలో మంచి సందేశాన్ని ఇవ్వాలా ఎవరైనా కూడా. అందుకని గ్లామర్ అవసరం,
గ్రామర్ అవసరం, హ్యూమర్ అవసరం. ఇది కూడా సినిమాల్లో ఉంటే అప్పుడు ఆ సినిమా మంచిగా ముందుకు వెళుతుంది, జనాన్ని సంతోషపెడుతుంది. ఈ సందర్భంగా ఎక్కువగా ప్రసంగం చేయకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని, సద్గతులు తప్పనిసరిగా వారికి భగవంతుడు ప్రాప్తింపజేయాలని, తర్వాత వారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరం నిర్మాత కావచ్చు, లేకపోతే నటి కావచ్చు, లేకపోతే గాయని కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర పాత్రలు నిర్వహించే వాళ్ళతో కూడా అలాంటి ఉన్నతమైన సంస్కారవంతమైన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ముందుగా చెప్పినట్టుగా నేను మిగతా వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు మాట్లాడేంత వరకు ఉండలేదు, నేను గోల్కొండ వరకు వెళ్లాల్సి ఉంది కాబట్టి నేను సెలవు తీసుకోవడం. నమస్కారం, జై హింద్.